ఆత్మలో వర్ధిల్లాలి. అది దేవుడు కోరుకునేది. ఆత్మలో వర్ధిల్లాలంటే దేవుని యొక్క వాక్యం మన జీవితంలో అన్వయించుకోవాలి. దేవుని యొక్క వాక్యము మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి. లోకములో జ్యోతుల వలె వెలగాలి. దేవుని వాక్యము చేతబట్టుకొని విశ్వాసంతో నడిచే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు ఆదివారము దేవుని మందిరానికి రాకుండా, సన్నిధికి రాకుండా పనులు చేసుకొని, వ్యాపారాలు చేసుకొని, ఉద్యోగాలు చేసుకుంటే ప్రభు చక్కగా చెప్పాడు, ఏ మనుషుడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ఇద్దరిని ఒకే రకంగా ప్రేమించడం, ఇద్దరిని ఒకే రకంగా ప్రేమించే మనస్తత్వం ఉండదు. చూడండి, అందుకనే మనము కూడా ఆ రోజు ఆదివారం త్యాగం చేయాలా. దేనిని వదిలిపెట్టాలి. నువ్వు దేవుని కొరకు నువ్వు త్యాగం చేయాలా. పనిని వదిలిపెట్టాలి. వ్యాపారం, ఉద్యోగం, అనేకమైన పనులు వదిలిపెట్టి ఆయన మందిరంలో కూర్చుంటే నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు, దేవుని మాటకు లోబడ్డావు, దేవుని వాక్యములకు విధేయత చూపిస్తున్నావు. పరలోకానికి వెళ్ళడానికి ఈరోజున ఎంతో ప్రయాసపడాలి, ఎంతో కష్టపడాలంటే దేవుని కొరకు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రభు చెప్తారు ఒక మాట, మనము కష్టపడాలట దేవుని కొరకు. దేవుని కొరకు శ్రమ పడాలి. దేవుని కొరకు ప్రార్థనలో మోకాళ్ళు వంగాలి. దేవుని కొరకు కొన్ని దినాలు ఉపవాసం ఉండాలి. ఆత్మీయ జీవితం కట్టుకోవాలంటే సామాన్యమైనది కాదు. ఒక ఇల్లు కట్టిన తర్వాత కూల్చడం చాలా ఈజీ. ఇల్లు కట్టుకుంటూ రావాలంటే పునాది వేసుకొని కింద నుంచి కట్టుకుంటూ రావాలి. కాంక్రీట్ పోసుకొని, పిల్లర్స్ పోసుకొని, స్లాబ్ పోసుకొని కట్టుకొని దాకా ఎంత ప్రయాసం అది. ఒక ఇల్లు కట్టిన వాడికి తెలుస్తుంది ఆ భారం ఏంటి, ఆ బాధ ఏంటో తెలుస్తుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ ఇల్లుని కట్టుకోవాలి. మనం ప్రార్థనతో కట్టుకోవాలి, వాక్యంతో కట్టుకోవాలి, విశ్వాసంతో కట్టుకోవాలి. పరిశుద్ధమైన జీవితం, దేవునికి భయపడి మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే శరీర సంబంధమైన కోరికల నుంచి మనం బయటకు రాగలం.